క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ కారే అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో భూపాలపల్లి ప్రీమియర్ లీగ్ జరిగింది. ఈ క్రీడలకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ కిరణ్ కారే హాజరై పోటీలను ప్రారంభించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమిని విజయానికి బాటగా మలుచుకోవాలని ఎస్పీ కిరణ్ కారే అన్నారు. ఈ భూపాలపల్లి ప్రీమియర్ లీగ్ లో ఫారెస్ట్, రెవెన్యూ, పోలీసు, మీడియా తదితర టీంలు పాల్గొన్నాయి. ఈరోజు మేము ఇక్కడ భూపాలపల్లి పోలీస్ మీట్ ఇనాగ్రేషన్ కోసం ఇక్కడ రావడం జరిగింది. సో ఈ భూపాలపల్లి పోలీస్ మీట్లో రకరకాల ఇది స్పోర్ట్స్ మేము పెట్టడం జరిగింది. సో దాంట్లో ముఖ్యమైన 4 డేస్ ఇది క్రికెట్ టోర్నమెంట్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో టోటల్ 28 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంట్లో 18 సివిలియన్ టీమ్స్ ఉన్నాయి, తర్వాత 10 డిపార్ట్మెంటల్ టీమ్స్ కూడా ఉన్నాయి. తర్వాత వాలీబాల్, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, 100 మీటర్, 200 మీటర్, 400 మీటర్ ర్యాలీ, రిమైనింగ్ బ్యాడ్మింటన్ అన్ని స్పోర్ట్స్ లో కూడా పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ నెక్స్ట్ 4 డేస్ ఒక మంచి స్పోర్ట్స్ పీరియడ్స్ లాగే ఒక మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి ఇక్కడ ఆయోజన చేస్తున్నాము. సో దాంట్లో నాకు ఖచ్చితంగా సంతోషం ఉంది. ఇప్పుడు మేము పోలీస్ స్టాఫ్లో ఏదైనా మేము డ్యూటీ చేస్తే 24/7 డ్యూటీ మాకు చేయాలి. ఏదైనా ఎమర్జెన్సీ డ్యూటీ వస్తుంది, దాంట్లో మేము చూస్తే ఇది మెంటల్ టఫ్నెస్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ టఫ్నెస్ చాలా ఇంపార్టెంట్. వితౌట్ మెంటల్ ఫిజికల్ టఫ్నెస్ వీ కాంట్ డూ అవర్ వర్క్. ఈ స్పోర్ట్స్ కూడా దాంట్లో మాత్రమే మాకు చెప్తుంది. ఇక్కడ కూడా ఒక మంచి ఫిజికల్ ఫిట్నెస్, తర్వాత మెంటల్ ఫిట్నెస్ కూడా పెరుగుతుంది. తర్వాత ఎట్లా ఇది కాంపిటేటివ్, టీమ్ స్పిరిట్, ఒక డిసిప్లిన్ ఎట్లా ఉండాలి అది కూడా ఈ స్పోర్ట్స్ నుంచి మాకు ఇంపార్టెంట్గా వస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక మా పోలీస్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఉపయోగం వస్తుంది. తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఎంజాయ్మెంట్ కోసం కూడా ఇది జరుగుతుంది. దాంట్లో నాట్ ఓన్లీ పోలీస్ పర్సనల్ బట్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సింగరేణి డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఒక భూపాలపల్లిలో ఫ్యూచర్లో ఏదైనా వర్క్ చేయడానికి కూడా ఉంటే, ఒక ప్రొఫెషనలిజం పెరగడానికి కూడా ఉంటే మాకు ఒక ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కంపల్సరీగా ఉండాలి. ఆ కోసం కూడా ఈ కమ్యూనిటీ పోలీసింగ్ నుంచి ఖచ్చితంగా ఒక ఫౌండేషన్ కూడా బిల్డప్ చేయడానికి ఒక అవకాశం మాకు వస్తుంది. డిపార్ట్మెంట్ మధ్యలో సొసైటీకి మనము సహోదర భావం పెంచడానికి, మనలో మన ఐక్యత, మన ప్రజాసేవ కోసము ఈ స్పోర్ట్స్ మీట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఆ భావాన్ని పెంపొందడానికి సార్ ఇంతకుముందు అన్నట్టు ఈ స్పోర్ట్స్ మీట్లో భాగంగా క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్ ఇంకా తదితర క్రీడలు చేస్తున్నారు. మన డిపార్ట్మెంట్సే కాకుండా సివిలియన్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తూ మన భూపాలపల్లి జిల్లాలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణము అని కల్పించడానికి భాగంగా మన ఎస్పీ గారు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.